ఏంటి అది ఎవరైనా ఇచ్చిందా? I love you. Balgad cute. మనం అందరం కాండిడేట్ కావాలా లేకపోతే వాళ్ళు చెప్పాలి కదా మనకి, మనం డిసైడ్ చేసుకోవాలి. వీడు తప్ప అంటే వీడు లేకుండా పడుకోలేదు. నేను బాగుపడు అంటాను. రీజన్ ఎందుకు అంటే నేను అందరికి చెప్పాను, నేను ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ ఒక 5 years ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ నాకు ఇక్కడికి రావాలన్నా కూడా నాకు ఏం పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ లేకుంటే నాకు చాలా భయం వేసింది మా ఇంట్లో. సో మా పేరెంట్స్కి తను ఉన్నాడు, ఓకే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా తను చూసుకుంటాడు అన్న ఒక్కటే రీజన్ తోటి ఇక్కడికి వచ్చిన. అంటే నన్ను అంత ఎమోషనల్ పర్సన్, చాలా చాలా ఎమోషనల్. అంటే లైక్ ఇట్లా మీరు ఇప్పుడు నన్ను చూసింది నథింగ్ అసలు. సో ఎవ్రీ 5 minutes కేట్ చేస్తాను నేను. అలాంటి ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా చేసాను నా ఫ్రెండ్. తనకి హీ డజంట్ లైక్ గిఫ్టింగ్ ఎనీథింగ్, బట్ హీ జస్ట్ నేను ఒక్కసారి ఏదో షాప్లో చూసి బొమ్మ బాగుందంటే ఈ గేమ్ మీ. అండ్ ఫ్రమ్ దెన్ అది ఒక 1.5 years నుంచి నేను నిద్రపోలేను. అది ఏంటంటే నాకు అంత దానికి నాతో మాట్లాడితే ఎందుకంటే మనుషులతో అప్పుడు మాట్లాడడం అండ్ నేను వచ్చే ముందు కూడా దిగి లేకుండా ఎలా పడుకోవాలి అన్న థాట్లోనే వచ్చాను. అండ్ బట్ యా నాకు నైనిక అండ్ వాటితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇది లేకుండా కూడా నేను ఉండగలను. నాకు తెలిసిన నైనిక ఇంపార్టెంట్. సో ఐ వాంట్ నేను డిసైడ్ చేయండి, బట్ నాకు నేను చూస్ చేసుకోండి. నాకు నైనికకి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ సారీ, మనీ అనుకునే టాపిక్ చెప్పొద్దు కానీ ఎక్కడ ఉన్నాయి ఇంకొక షోలో నేను ఒక్కరిని ప్రేమిస్తున్నానని కూడా తెలియకూడదని అనుకున్నాను. ప్రతిసారి ఎవరికైనా గట్టిగా ప్రేమిస్తే సంథింగ్ హ్యాపెన్. అండ్ ఇక్కడ వచ్చాక ముందు 20 days కూడా నాకు తనకి చాలా జరిగాయి, చాలా. కానీ తను గివప్ చేయలేదు, నేను గివప్ చేయలేదు. అండ్ అలానే గొడవ పడుతూ తనకి ఒక్కటే ఉండే, నేను ఇంత నీ కష్టపడి ఎందుకంటే తను నా డౌన్ఫాల్ చూశాడు. నేను హైదరాబాద్లో ఒక పర్సన్ వల్ల హీల్ అయితే అది తనే. అండ్ నేను ఇప్పుడు కూడా నమ్మడం నాకు చాలా కష్టం, కానీ ఒక్కసారి నమ్మితే నేను మొత్తం దిగి అన్నీ వదిలేసి నమ్ముతాను. అలా అని ఈ షర్ట్ కూడా లైక్ అయితే 2 days అని వేసుకోమన్నాను, ఎందుకంటే నాకు స్మెల్, మనుషుల స్మెల్కి పడుకోవాలి కాబట్టి నాకు ఉండాలి, షర్ట్ ఉండాలి అని ఉన్నాను. సో ఐఎమ్ సారీ కన్నా, ఎందుకంటే నేను కూడా కొన్ని తప్పులు చేశాను. కానీ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ హౌ మచ్ యు లవ్ మీ. I hope Big Boss నుంచి distance ఉన్నా కూడా the day I get out, please hug me, come and hug me. I hope you are there. నేను ఇప్పుడు కూడా చాలా భయపడుతున్నా దట్ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే తన మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. కానీ తను ఫైట్ చేస్తూ ఉంటాడు. I hope I can insist for everyone that నువ్వు దూరం అవ్వకూడదు, ఎందుకంటే నాకు ఆ టెడీ ఓకే టెడీని, కానీ ఆ టెడీలో ఆ షర్ట్ పెట్టి నేను చాలా తప్పు చేశాను. ఇట్స్ జస్ట్ ఐ నో ఇఫ్ ఐ స్మెల్ ఇట్ డెఫినెట్లీ స్మెల్ ఆఫ్ హిమ్. నాకు అది ఆగట్లేదు. సో అదే అగైన్ కన్నా వెరీ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ కన్నా. పాప నైనికాకి ఇద్దామనుకున్నా,
దాని వెనకాల 2 కారణాలు ఉన్నాయి. నేను ఒక 2 వారాల నుంచి చూస్తున్నాను. నాకు ఏమనిపించింది, నైనికాకి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కావాలి, అది నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నైనికా చెప్పిన దాంట్లో నాకు కొంచెం రిపెంటెన్స్ కూడా కనిపించింది. ఇంకొక కారణం ఏంటంటే మా సీత, షీఈ్ ఆల్సో సేయింగ్ దట్ గివ్ ఇట్ టు నైనికా. సో బంగారం, నేను ఎందుకంటే సీత నువ్వు చెప్పినట్టు అది నీకు ఎమోషనల్ సపోర్ట్ ఉండేది ఒక పాయింట్లో, కానీ ఇక్కడ నీకు మనుషులు దగ్గర అయ్యి నీకు అది ఎమోషనల్ సపోర్ట్గా మారింది. నీకు ఇక్కడ ఉన్నాము, ఆమెకి అక్కడ ఆమెకి ఆ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ లోపల ఆమె చాలా అందరికీ తెలుసు భయపడుతుంది, అట్లీస్ట్ లోపల ఉండేదాకా అది అక్కడ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని కోరుకుంటూ ఆమెతో ఉంటుంది. స్మెల్ అయినా ఆయన ఉన్నారు అనేసి ఒక ఫీలింగ్ ఉంటుందని. నేను ఇది నైనికకి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే